హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో అటుకులతో స్నాక్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. ఇది పిల్లల లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే తినొచ్చు. లైట్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా బౌల్లోకి 2 కప్పుల వరకు అటుకులు తీసుకున్నాను. నేను ఇక్కడ సన్నటి అటుకులే తీసుకున్నాను. మీరు కావాలంటే మందం అటుకులైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా అటుకులలో కొంచెం వాటర్ అనేది వేసేసి ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ అనేవి అన్నీ వంపేసుకున్న తర్వాత ఇలా అటుకులని బాగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న అటుకుల మిశ్రమంలోకి మనకి టేస్ట్కి తగినంత మిరియాల పొడి అలాగే ఉప్పు అనేది వేసేసుకొని దీంట్లోకి సన్నగా చూప్ చేసుకున్న వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్ అలాగే ఆలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటినన్నింటినీ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనినంతా బాగా కలిపేసుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ అనేది పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి ఆ ప్యాన్కి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది తక్కువ ఆయిల్తో ప్రిపేర్ అయిపోతుందండి ఈ స్నాక్ అనేది. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పిండి ముద్దల నుంచి కొంచెం కొంచెంగా ఉండలుగా తీసేసుకొని ఈ విధంగా ప్యాన్ పైనే మనం చిన్న గారెల్లాగా ఒత్తుకోవాలి. నేను ఇక్కడ 4 వరకు ఈ ప్యాన్లో పట్టాయండి. ఇలా 4ని ఇలా స్ప్రెడ్ చేసేసి మనము మరీ లో ఫ్లేమ్ కాదు, అలా అని మీడియం ఫ్లేమ్కి కొంచెం ఎక్కువగా మంట పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అంతా కాలేంత వరకు అలానే ఉంచాలండి. వెంటనే తిప్పకూడదు. సెకండ్ వైపుకి ఈ విధంగా 2 మినిట్స్ అనేది ఆగిన తర్వాత తిప్పితే ఒక వైపుకి ఇలా మంచిగా గోల్డ్ కలర్లో వేగిపోతుంది. అలా 2 వైపులకి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అప్పుడే లోపల కూడా కొంచెం మంచిగా ఉడికిపోతుందండి. ఈ విధంగా 2 వైపులా స్ప్రెడ్ మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని మనం కావాలంటే టమాటా కెచప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా వట్టిగా తినేసినా బాగానే ఉంటాయండి. చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తో ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.